హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం మెగాస్టార్ గా చెప్పుకుంటున్న చిరంజీవి గారు అసలు ఆ స్టేజ్ కు ఎలా వచ్చారో తెలుసుకుంటే చాలా కథే ఉంది. కానీ మెగాస్టార్ గా మారడానికి తొలిమెట్టు నంబర్ 1 హీరోని చేసిన ఇండస్ట్రీ హిట్ 1987లో విడుదలైన పసివాడి ప్రాణం. మొట్టమొదటిసారి బ్రేక్ డాన్స్ లోని మజా ఎలా ఉంటుందో రుచి చూపించిన చిరంజీవి నంబర్ 1 ప్రస్థానానికి కారణమైన ఈ మూవీ విశేషాలు, బాక్స్ ఆఫీస్ రికార్డుల గురించి తెలుసుకుందామా? 2005లో హాలీవుడ్ లో విట్నెస్ అనే మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ మూవీ లైన్ బేస్ చేసుకుని తెలుగులో డైరెక్టర్ విజయ్ బాపినేడు ఒక కథ రెడీ చేశారు. హీరోగా కృష్ణ, హీరోయిన్ గా శ్రీదేవి. ఇందులో ఒక చిన్న పిల్లాడి క్యారెక్టర్ ఉంటుంది. దానికోసం మహేష్ బాబుని అడిగారు. అంతా ఓకే అయింది. టైటిల్ సాక్షి. ఇదిలా ఉంటే విట్నెస్ ఆధారంగానే డైరెక్టర్ ఫాజిల్ మలయాళంలో మమ్ముట్టి హీరోగా ఒక మూవీ చేశారు. సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక డాక్యుమెంటరీలా ఉంటుంది. సినిమా బానే ఆడింది. దాన్ని అన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా మలిస్తే అనే ఆలోచనతో డైరెక్టర్ ఫాజిల్ మళ్లీ దాన్ని తమిళ్లో తీశారు. పూవిలిన్ వాసలితే అనే పేరుతో సత్యరాజ్ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీని రీమేక్ రైట్స్ కోసం తెలుగులో చాలా మంది ప్రయత్నించారు. అందులో అల్లు అరవింద్ గెలిచారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీని చేద్దామని చిరంజీవిని కలిస్తే ఆయన ఓకే చెప్పారు. డైరెక్టర్ గా కోదండరామిరెడ్డి ఓకే. ఈ విషయం తెలిసిన విజయ బాపినేడు కృష్ణ గారితో చేద్దామనుకున్న సాక్షి మూవీని ఆపేశారు. ఇక చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు కోదండరామిరెడ్డి కథలో మార్పులు చాలానే చేశారు. కథ, స్క్రీన్ ప్లే విభాగంలో ప్రముఖ రచయిత జంధ్యాల గారు చాలా సహాయం చేయడంతో పాటు డైలాగ్ వర్షన్ కూడా ఆయనే రాశారు. సంగీత దర్శకుడిగా చక్రవర్తి. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోయిన్ గా విజయశాంతి. ఆమెకు చిరంజీవితో హిట్ కాంబినేషన్. విలన్ గా అప్పటికే తమిళ్లో గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ని తీసుకున్నారు. ఆ టైంకు ఆయన దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో కాంచన సీత అనే మూవీలో నటిస్తున్నారు. చిన్నపిల్లాడి పాత్రకు తమిళ్, మలయాళం వర్షన్స్ లో చేసిన బేబీ సుజిత్ అని తీసుకున్నారు. ఒక గెస్ట్ రోల్ కోసం హీరోయిన్ సుమలత ఎంపికయ్యారు. గుమ్మడి, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, గిరిబాబు, కన్నడ ప్రభాకర్ లాంటి వారితో కాస్టింగ్ రెడీ. 1986 ఫిబ్రవరి 9న ఈ మూవీ ముహూర్తం షాట్ జరిగినా దాదాపు సంవత్సరం తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. అప్పటి వరకు చిరంజీవి కోదండరామిరెడ్డికున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్నారు. టైటిల్ ప్రాణానికి ప్రాణం అనుకున్నారు. సినిమా అంతా మర్డర్ చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి మర్డర్, కసక్ అని టైటిల్స్ పెడదాం అనుకున్నారు. అయితే చిరంజీవి లాంటి మాస్ హీరోకి ఇలాంటి టైటిల్ కనెక్ట్ కాదని పసివాడి ప్రాణం అని ఖరారు చేశారు. కోదండరామిరెడ్డి గారికి మాత్రం హీరో పేరొచ్చేలా టైటిల్ పెట్టాలని అనుకున్నా చివరికి దీనినే ఒప్పేసుకున్నారు. అలా షూటింగ్ ప్రారంభించుకున్న పసివాడి ప్రాణం మొత్తం చెన్నైలోనే తీశారు. పాటల కోసం జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. ఆ టైంలో చిరంజీవి సినిమాల్లో పాటలు, అందులోని డాన్సులు యువతకి, మాస్ కి తెగ నచ్చేవి. అందుకే డాన్స్ మాస్టర్ తారా ఈ మూవీ డాన్స్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్ అనే ఇంగ్లీష్ వీడియో సాంగ్స్ ఆల్బమ్ లో బ్రేక్ డాన్స్ కి ఆమె ఫిదా అయిపోయారు. ఆ స్ఫూర్తితో ఈ మూవీలో కూడా బ్రేక్ డాన్స్ పెడదామని చిరంజీవితో చెప్తే ఆయన సరే అన్నారు. దాంతో అప్పటికప్పుడు ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ని కంపోజ్ చేశారు చక్రవర్తి. ఆ పాటే చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్. అప్పుడప్పుడే సినిమాల్లో ప్రవేశించి చిన్న చిన్న పాత్రలు చేస్తున్న బ్రహ్మానందం ఈ మూవీ షూటింగ్ కి రోజూ వచ్చి చిరంజీవికి సహాయంగా ఉండేవాడు. ఒకరోజు ఒక అవిటివాడి మీద సీన్ తీయాలి. దానికి సంబంధించిన ఆర్టిస్ట్ రాలేదు. అందుకని అక్కడే ఉన్న బ్రహ్మానందంతో ఆ సీన్ తీయమని చిరంజీవి చెప్పగా ఆయనతో ఆ సీన్ చేయించారు. 70 లక్షల బడ్జెట్ తో 45 రోజుల్లో పసివాడి ప్రాణం మూవీని కంప్లీట్ చేశారు. ఆ విధంగా 1987 జూలై 23న పసివాడి ప్రాణం విడుదలైంది. అప్పట్లో సినిమా అంటే కొన్ని లెక్కలు ఖచ్చితంగా ఉండేవి. కానీ ఈ మూవీ ఆ లెక్కల్ని బ్రేక్ చేసి కొత్త ఒరవడి సృష్టించింది. ఒక చిన్న పిల్లాడిని చంపాలని విలన్స్ ప్రయత్నిస్తుంటే వారి బారి నుండి హీరో ఆ పిల్లాడిని ఎలా కాపాడాడు అనేది ఎంతో ఉత్కంఠభరితంగా కుర్చీలకు అతుక్కుపోయే స్క్రీన్ ప్లేతో నడిపించారు డైరెక్టర్ కోదండరామిరెడ్డి. సినిమాలో సెంటిమెంట్ కు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక చిరంజీవి నటన, ముఖ్యంగా ఆయన డాన్సులు ఫ్యాన్స్ ని వెర్రెత్తించాయి.
ఫస్ట్ టైం తెలుగు తెరకు బ్రేక్ డాన్స్ రుచి చూపించిన చిరు తర్వాత దానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. చక్కని చుక్కల అనే పాటకు థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. అప్పటిదాకా డైనమిక్ హీరోగా నంబర్ 1 స్థానం వైపు దూసుకుపోతున్న చిరంజీవిని తిరుగులేని సుప్రీం హీరోగా నంబర్ 1 స్టార్ గా నిలబెట్టింది పసివాడి ప్రాణం. ఇక్కడి నుండి ఆయన రాజకీయాల్లోకి వెళ్లేదాకా నంబర్ 1 గానే ఉండిపోయారు. అంతటి ఇమేజ్ తెచ్చింది ఈ మూవీ. చిరంజీవి స్టైల్, మ్యాన్విజం, డాన్స్లకు ఆంధ్ర అంతా ఫిదా అయిపోయిన టైం అది. విజయశాంతి, సుమలత తమ పాత్రలతో ఆకట్టుకోగా విలన్స్ గా చేసిన రఘువరన్, బాబు యాంటోనీ జనాలని భయపెట్టేశారు. రఘువరన్ కు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ కాగా గడ్డంతో విలనీ పండించిన యాంటోనీని చూసి అప్పట్లో పిల్లలు హడలిపోయేవారు. ఇద్దరి విలన్స్ కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ మూవీ. కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే, దర్శకత్వం, జంధ్యాల మాటలు, చక్రవర్తి పాటలు సినిమాకు హైలైట్స్. ఈ మూవీ ఆధారంగా హిందీలో గోవిందా హీరోగా ఫత్వా చిత్రం చేశారు. హిందీలోనే బ్లాక్ బస్టర్ అయిన బజరంగి భాయిజాన్ కూడా ఈ చిత్రం కథ నుండి ప్రేరణ పొందిందే. ఘన విజయం సాధించిన పసివాడి ప్రాణం మూవీ 175 రోజుల వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తర్వాత ఇదే చిత్రాన్ని రష్యాలో రిలీజ్ చేశారు. సినిమాలో పాటలు, చిరు డాన్సులు చూసి రష్యన్లు ఈ మూవీకి ఫిదా అయిపోయారు. అలా అక్కడ హిట్ అయింది ఈ మూవీ. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి సినిమాల తరువాత రష్యాలో సక్సెస్ అయిన 3వ ఇండియన్ హీరో చిరంజీవి. ఇక పసివాడి ప్రాణం బాక్సాఫీస్ విషయానికొస్తే ఈ మూవీ అప్పటి వరకు కని విని ఎరుగని రికార్డ్స్ ని, కలెక్షన్స్ ని సృష్టించింది. 28 డైరెక్ట్ ప్లస్ 18 షిఫ్ట్ కేంద్రాలతో కలిపి మొత్తం 46 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ మూవీ 10 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. అప్పట్లో రోజు 3 ఆటలతో 100 రోజులు ఆడేవి. కానీ ఈ మూవీ 3 సెంటర్లలో రోజు 5 ఆటలతో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఇదే రికార్డ్ గా ఉంది. అలానే తిరుపతి మినీ ప్రతాప్ లో 175 రోజుల పాటు రోజు 5 ఆటలతో ప్రదర్శించబడి పోకిరి వరకు రికార్డుగా ఉండిపోయింది పసివాడి ప్రాణం. అలానే తెనాలి లాంటి సెంటర్లో మొదటి వారం 42 షోలు వేశారు. వైజాగ్ లో 107 రోజులు ఆడితే అందులో 70 రోజులు హౌస్ఫుల్ అయింది. టోటల్ గా 4.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది పసివాడి ప్రాణం. చిరంజీవి కెరీర్ లో ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా తనని నంబర్ 1 సింహాసనంపై కూర్చోబెట్టిన పసివాడి ప్రాణం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని మూవీ. ఈ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేస్తే చూడాలని అభిమానుల కోరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.